మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన జ్ఞానం గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభుని కనుగొనడానికి, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడని చెప్పి చూడడానికి తారను వెంబడించిన జ్ఞానం గురించి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంగమా, జ్ఞానులే వీరు జ్ఞానం కలిగిన వ్యక్తులను పిలువబడ్డారు. వీరిని జ్ఞానులని బైబిల్ కూడా రాసింది వీరి గురించి. జ్ఞానులంటే ఇతరుల జ్ఞానానికి మించినప్పుడు, లేకపోతే వారు జ్ఞానయుక్తంగా ఒక పని చేసినప్పుడు, ఏదైనా వారు మాట్లాడే తీరు కానీ, వారు చెప్పే జ్ఞానం కానీ, చెప్పే విషయాలు కానీ ఇతరులకు తెలియనివన్నీ కూడా చెప్తున్న వ్యక్తులు అవ్వచ్చు. అమాంతంగా ఎవరు ఊహించిన విషయాలు మాట్లాడే వ్యక్తిని జ్ఞాని అని పిలవచ్చు. అయితే సమాజాన్ని ఆశ్చర్యపరిచే జ్ఞానం వీరి దగ్గర ఉంది. సమాజాన్ని ఆశ్చర్యపరిచే విషయాలు వీరు చెప్పగలిగారు, సంతోషం. కానీ ఒక మాట చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి. ఈ జ్ఞానము వారిని దేవుని దగ్గర నడిపించలేకపోయింది. ఒక తారను వెంబడించారు వారు. ఆ తార ఎప్పుడైతే డిసప్పర్ అయిపోయిందో, తార ఎప్పుడైతే వారు కనిపించలేదో, వారి జ్ఞానం సరిపోలేదు. తార ఎప్పుడైతే కనిపించలేదో, వారు అక్కడ రాజు ఇంటికి వెళ్ళిపోయి, రాజా, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పి వారిని అడుగుతారు. చూడండి, ఏం అర్థమవుతుందో, మనుషుని జ్ఞానము జ్ఞాని అని అనిపించుకున్నప్పటికీ వాని జ్ఞానము దేవుని దగ్గర నడిపించలేదు. ఒక వ్యక్తి జ్ఞాని, వీడు పరమజ్ఞాని రా, వీడి కన్నా జ్ఞానవంతుడు ఎవడు లేడు అని చెప్పి ఒక వ్యక్తికి ముద్ర వేసినా వాని జ్ఞానం సరిపోదు. ఈరోజు ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? ఎవరి వైపు నీ కళ్ళు ఉన్నాయి? జాగ్రత్త. జ్ఞాని అనుకుని వారి వైపు తిరుగుతున్నావేమో, పలుకుబడి ఉన్న వ్యక్తి అని, వారు వీడికి అన్నీ తెలుసు, వీడి వల్ల అన్నీ అవుతాయని చెప్పి వెంబడిస్తున్నావేమో. జాగ్రత్త, అది నాశనానికే. ఎప్పుడైతే తార వారికి ఆగిపోయిందో, ఎప్పుడైతే తారను వారు చూడడం ఆగిపోయిందో, బైబిల్ చెప్తుంది వారు రాంగ్ చోటుకి వెళ్ళిపోయారు. అవును, ఈ లోకము ఒకవేళ వారి జ్ఞానం మీద ఆధారపడితే రాంగ్ చోటుకు వెళ్ళిపోతారు. రాంగ్ చోటున వారు ఇన్వెస్ట్ చేయకుండా టైం అంతా ఇన్వెస్ట్ చేస్తారు. వారు ఉండకూడని చోటు ఉండి వారి జీవితంలో సమస్యను తీసుకుని వస్తారు. బైబిల్ చెప్తే ఆడికి వెళ్ళిన తర్వాత రాజు చెప్పేటి విధంగా మీరు వెళ్ళండి, మీరు చూసి ఆయన పూజించి మరలా దగ్గర రండి. రాజు తాలూకా ప్లాన్ వీరి ద్వారా తెలుసుకొని ఆ శిష్యుని చంపాలని ఒక తప్పుడు ప్లాన్ ఆయన ఆలోచించాడు. కానీ చివరికి దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ తప్పించే దేవుడు గనక ఉదయం దేవునితో మాట్లాడి చెప్తున్నాడు, జ్ఞానులను వెంబడించక, నీ జ్ఞానాన్ని కూడా వెంబడించక, దేవుని జ్ఞానాన్నైనా వాక్యాన్ని వెంబడించాలి. ఆ వాక్యాన్ని మనం చూడాలి. బైబిల్ చెప్తుంది జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుందని. ఇదే జ్ఞానం, ఇది దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధింపబడుతుందట. ఆ మర్మము మన మహిమ కొరకు దాచబడిందట. దేవుడితో మాట్లాడి చెప్తున్నాడు, నిన్ను నీతిమంతుడని పిలుచుచున్నాను, నీవు చాలా దగ్గరగా నాకున్నావు, నువ్వు భయపడకని దేవుడు చెప్తున్నాడు. నిన్ను ప్రేమించుచున్నాను దేవుడు చెప్తున్నాడు. నీ పట్ల గొప్ప కార్యాలను కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. తన సొంత కుమారుని వెనుక తీయకుండా ఇస్తే మిగతావని ఎందుకు ఇవ్వనని చెప్తున్నాడు. ఇవన్నీ దేనికి నిరాశపడిపోక, ఎవరి వైపు కూడా నువ్వు చూడాల్సిన పని లేదు. నీ దేవుడు నీకు సహాయం చేయగలడు. లేదా ఆ సమయంలో ఆయన ఏదో ఒక పని చేసి నువ్వు అనుకున్నది నువ్వు కట్టలేకపోవచ్చేమో, ఆ సమయంలో కట్టడానికి ఆయన ఇవ్వకపోయినా ఇంకొకటి నేర్పిస్తాడు. అందులో ఎలా ఉండాలో, ఎలా మనుషుని కదిలించగలరో కూడా నీకు నేర్పిస్తాడు. ఏదో ఒకటి చేస్తాడు నీ పట్ల. ఏదో కార్యం మాత్రం చేసే దేవుడు నిన్ను ఆ విధంగా నిలిచి ఉండిపోయినట్లు మాత్రం చేయడు. నీవు తలగా ఉంటావు అన్న మాట మర్చిపోయావా? నేను తలగా ఎత్తుతానన్న దేవుడు చెప్పిన మాట మర్చిపోయావా? లేకపోతే ఏ మాట మర్చిపోతావు? ఆయన మాట ప్రకారం నమ్మి ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. జ్ఞానులను వెంబడించొద్దని చెప్పావు. జ్ఞానులను వెంబడిస్తే ఆ తార లేనప్పుడు, దేవుని డైరెక్షన్ లేనప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం. అతను సమస్యలను కొని తెచ్చుకుంటాం. ఈ ఉదయం మాతో మాట్లాడుతున్నావు.
జ్ఞానం దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నావు. ఈలో గొప్పవారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నావు. నీపైన ఆధారపడమని చెప్తున్నావు. నీపైన ఆధారపడినట్లుగా నీ బిడ్డలు నీపైన ఆనుకున్నట్లుగా నీ వైపు చూచుండగా వారికి కావాల్సిన అన్ని విషయాల సహాయమును ఇమ్మని అడుగుతావు. యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, దేనికి అధైర్యపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. జ్ఞానులను ఈ లోకపు వ్యక్తులు నమ్మద్దు, నన్ను నమ్ము, నేను గొప్పగా ఇచ్చేస్తాను. God bless you. See you tomorrow.